6 గ్యారంటీల పేరుతో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి రేవంత్ సర్కార్ ప్రజలను మోసగించిందని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరు కాగా కిషన్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు 10 ఏళ్లలో ప్రజా వ్యతిరేకత వచ్చిందని, కానీ కాంగ్రెస్ కు 10 నెలల్లోనే వ్యతిరేకత కూడగట్టుకుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారు. కానీ ఈరోజు ఏ ఒక్క సమస్య కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చేయలేకపోయింది. ఈ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత వస్తే 10 నెలలలోనే కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకత కూడగట్టుకుంది. ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ యొక్క ఊడిగం చేయడం కోసము ఈ రెండు పార్టీలు కూడా పోటీలు పడి బానిస మనస్తత్వంతో ఈరోజు మజ్లిస్ పార్టీని పొంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.